ఏవండి మీరు ఎప్పుడైనా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు లేదంటే పార్టీస్ ఈవెంట్స్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు భోజనం చేసిన తర్వాత గ్రీన్ కలర్లో మనకి సోంపు ఇస్తూ ఉంటారు తినడానికి. ఎందుకు అనుకున్నారు? మాకు తెలీదా ఏంటి, మౌత్ ఫ్రెషనర్ కోసం లేదంటే ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి అని చాలామంది చెప్తారు. కానీ మీకు తెలియని 2, 3 పాయింట్స్ నేను మీకు ఇవాళ చెప్తాను. అంతేకాదండి, ఒట్టి సోంపు మాత్రమే కాదు, దాంతోపాటు జీలకర్ర కంబైన్ చేసి తింటే ఇంకా ఇంకా మంచిది. మరి హోటల్స్లో జీలకర్ర ఇవ్వరు కదా అంటే ఏముందండి, హ్యాండ్ బ్యాగ్లో కొంచెం వేయించిన జీలకర్ర క్యారీ చేస్తూ ఉండండి. సో దీనివల్ల ఎంత ఉపయోగం ఉంటుంది అనేది ఇవాల్టి వీడియో. సో బేసిక్గా అండి, సోంపు అనేది మన బాడీలో ఉన్న గ్యాస్ ఏదైతే ఉందో అది రాకుండా చేస్తుంది, అంటే ఏర్పడకుండా చేస్తుంది. జీలకర్ర ఏం చేస్తుందంటే దీని కాంబినేషన్లో ఆల్రెడీ ఉన్న గ్యాస్ని తగ్గిస్తుంది అనమాట. అంతేకాదు, జీలకర్ర చేసే ఇంకొక బెనిఫిట్ చెప్పమంటారా? మనకి వెయిట్ లాస్ అవ్వడానికి తోడ్పడుతుంది. అండ్ అలాగే డయాబెటిక్ పేషెంట్స్ చాలామంది ఉన్నారు కదా, ఇంటికి ఒకళ్ళు ఇద్దరు ఉంటూనే ఉన్నారు ఈ మధ్య. సో వాళ్ళకి బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ అన్నీ కంట్రోల్ అవ్వడంలో జీలకర్ర సహాయపడుతుంది. మరి సోంపు రోల్ ఏంటి ఇక్కడ అంటే, ఇందాక చెప్పాను కదండి, ఉన్న గ్యాస్ని తగ్గిస్తుంది. అలాగే మౌత్ హెల్త్కి చాలా చాలా ఉపయోగపడుతుందండి సోంపు అనేది. మౌత్ ఫ్రెషనర్లా పనిచేస్తుంది, మన నోటి దుర్వాసన రాకుండా చూస్తుంది, నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మరి ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలి అంటే, 1 స్పూన్ సోంపుకి 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర కలిపి తీసుకుంటే మంచి డిటాక్స్ లాగా పనిచేసి బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటినీ కూడా రిలీజ్ చేస్తుంది అనమాట ఈ కాంబినేషన్. మరి ఇంకెందుకండి లేటు, ప్రతిరోజు భోంచేయంగానే తినడం అలవాటు చేసుకోండి, హెల్త్కి చాలా చాలా మంచిది. అంతే. మరి ఇలాంటి టిప్స్ రోజు చూడాలి అంటే నన్ను ఫాలో అవ్వండి. ఉండనా? బాయ్.